ఆడుకోనికే బయటికి వస్తుండే. ఇప్పుడు వాళ్ళకున్న స్పెషల్ ఏంటంటే వాళ్ళు నన్ను తీస్తే నీకు బయటికి స్టోరేజ్ ఉండదు, అది వెళ్ళిపోతుంది. రూల్స్ అనేది ఎవరిని అనుకోనికి కానీ ఎంత మూల్యానికి ఇది చెప్పలేవు అనా. ఆనందాన్ని ఎవరు కోరుకురా అంటే కానీ ఎంత మూల్యానికి. అయ్యా ఓసారి ఇట్లా ఉంది కదా ఏదది గోవిందరాయనికి సంబంధించిన దబ్బున వస్తే పెద్ద దొరుకుతుంది తిమింగ. సరే కదా మొహమ్మద్ జావీద్ నా పేరు. అర్జన్ ఆల్వాడ్ స్కూల్ నుంచి మేడం ఫోన్ చేసింది, బుక్కులు ఉన్నాయి, ఆ కంప్యూటర్ పనికి రాని ఉన్నాయి, రండి అన్నాము. తీసుకుపోయినాం వేబేజ్ ఆటో తీసుకుపోయినాము. వేబేజ్ ఆటో వేసినాము, తీసుకొని వచ్చినాం. అమౌంట్ ఇంకా ఇవ్వాలి అప్పుడే వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. వేబేజ్ ఇలా వచ్చి కాపీలో మేడం పేరు आपको नंबर भी दिया ना साहब, నంబర్ కూడా ఇచ్చినారు. చేసుకొని వచ్చినాము. మేడం ఫోన్ చేసింది, వీళ్ళు ఉన్నాయి తీసుకోపోండి అంటే తూకం చేసి తెచ్చుకున్నాం. మేడం పేరు నంబర్గా ఉంది. మేడం పేరు అర్జున్ స్కూల్ పోయినాము. తెలియదు మేడం పేరు అంటే మేడం పేరు తెలియకుండా ఎట్లా తీసుకొస్తారు మీరు? అంటే మీరు దొంగతనం చేసుకోవచ్చు. ఒక్క నిమిషం సార్ భాయ్. మొత్తం ఇదంతా బీరువాలు జరపడం, చెత్త చెదారం అంతా తీయడం, దీంతో క్రెడింగ్ అంత అవుతుంది. ఈ క్రెడింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్స్ అన్ని ఎక్కడెక్కడ క్లాస్ రూమ్స్ కానీ తర్వాత ఆఫీస్లో కానీ సెటప్ చేసాము. సెటప్ చేసిన తర్వాత ఆ స్క్రాప్ ఏదైతే వెళ్ళిందో ఆ స్క్రాప్ వాళ్ళకి ఇచ్చినాము. దానికి సంబంధించిన తీర్మానం కూడా రాసుకున్నాము. సో విలువైన వస్తువులు ఏది అమ్మలేదు, కొత్త వస్తువులు ఏది అమ్మలేదు. మాకు ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన కంప్యూటర్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వంకి వెళ్ళి 5 కంప్యూటర్స్ ఉన్నాయి. అందులో 2 కంప్యూటర్లు డిఓ గారు లెటర్ పెట్టి డిఓ ఆఫీస్లో అవసరం ఉందని తీసుకెళ్ళి గత డిఓ రవీందర్ గారు. అండ్ 3 కంప్యూటర్లు మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇది స్టోరీ. ఇప్పుడు బయటకు వచ్చిన కంప్యూటర్లు అవి ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం వచ్చినవి. స్క్రాపింగ్ నాకంటే ముందే, నేను రాకంటే ముందే ఇక్కడ తీసి అక్కడ వంటగదిలో వేసున్నారు. వంటగదిలో కూడా పెయింట్ వేయించిన, పిల్లల గుడ్డు ఉడకబెట్టడానికి వంటగది కూడా పెయింట్ వేయించిన. పెయింట్ వేసే క్రమంలో తీసి బయటకు వేసే పిల్లలు అవన్నీ పాడైన చెడి నాకంటే ముందే తొలగించి మూలకేసి 30 ఏళ్ల క్రితం వచ్చిన కంప్యూటర్స్ అవి. సో ఇప్పుడున్న సిస్టమ్స్కి ఆ సిస్టమ్స్కి ఏమి ఇది లేదు. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఉన్న కంప్యూటర్ మా దగ్గర ఉన్నాయి. కంప్యూటర్లే లేవు కదా సార్ స్కూల్లో? ఉన్నాయి. 1996లో సప్లై అయిన కంప్యూటర్స్ ఉన్నాయి. 1996 ఇక్కడ కంప్యూటర్ సార్ మేము ఉన్నాం సార్. ఇంకా ఈ స్కూల్ కలెక్ట్ చేయలేదు. మాకు తెలియదు మరి ఈ స్కూల్గా బయటికి నేను మొన్న వచ్చినప్పటి నుంచి బడిని సక్రమంగా నడపాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి మీరు డిఓ గారి దృష్టిలో పెట్టాను. బైక్ ఫోన్లో చెప్పాను సార్ ఇవన్నీ స్క్రాప్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తున్నాము, ఇవన్నీ బడిలో కూడా పెయింటింగ్ చేపిస్తున్నామని చెప్పి చెప్పాను. డిఓ గారు మాకు అసలు సంబంధం అనేది తెలియదు, మాకు దృష్టిలో పెట్టలేదు. ప్రొసీజర్ ప్రకారం తీసేయాలి దాన్ని. ఆ లెటర్ తీసేసాను. ఒక లెటర్ తీసుకోవాలి, పర్మిషన్ లెటర్ తీసుకోవాలని చెప్తారు. నేను లెటర్ ఇవ్వాలి అంటే ఓవరాల్గా చెప్పేసి మీరు అమ్మేస్తాను. ఓవరాల్గా చెప్పండి. మా దగ్గర స్కూల్ కాడికి ఒకటి మేము తీర్మానం చేసినాము. అటు సమాచారం బై ఫోన్ తీర్మానం అంటే స్కూల్ కమిటీ తీర్మానం చేసి నమ్మొచ్చు. ఉన్నతాధికారులకు సమాచారం ఏది అమ్మం మరి ఎట్లా తీసేసి బడికి ఇట్లా ఏది అమ్మము. స్క్రాప్ అనేది అంతే. అది స్క్రాప్ కాదు కదా, కంప్యూటర్ అన్నారు. మీరు బాగా చెప్పేయచ్చు కదా పిల్లలకు. ఇక్కడ ఉన్న హర్జనవాడ పిల్లలు అంటే దళిత పిల్లలు మాత్రమే ఈ స్కూల్లో చదువుతారు మేజర్గా. మీరు ఇక్కడ ఆ కంప్యూటర్ బాగా చేయించి వాడచ్చు కదా. మీరు వచ్చినప్పుడు అంటున్నారు ఆ కంప్యూటర్స్ మీరు ఏమంటున్నారు, నేను వచ్చినప్పుడు కిచెన్ లో ఉన్నాయి అంటున్నారు. మీరు ఈ రోజు పెయింట్ ఇది నాకంటే ముందే తీపించి కంప్యూటర్లో కిచెన్ రూమ్ లో వేయించున్నారు. ఈ రోజు అన్ని బాత్రూమ్స్, కంప్యూటర్, కాంపౌండ్ వాల్, తర్వాత ఈ హెచ్ఎం రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్ని కూడా మేము పెయింట్ చేయిస్తున్నాం. 4-5 రోజుల నుంచి పెయింట్ చేయిస్తున్నాం.
పెయింట్ చేసే క్రమంలో వాళ్ళు పెయింట్ వేసే వాళ్ళు ఈ బీరువాలు జరపండి, ఆ స్క్రాప్ తీసేయండి, మాకు అడ్డం అయితే ఏనీకి రాదంటే అవన్నీ స్క్రాప్ తీసినాం. ప్రజెంట్ స్కూల్లో వర్క్ జరుగుతుంది, డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. స్క్రాప్ అని చెప్తున్నారు. అందులో భాగంగా మీరేమో తీసిన స్క్రాప్ స్క్రాపే. అని- మీరు స్క్రాప్ అని చెప్తున్నారు, మేము కంప్యూటర్ అని అడుగుతున్నాం. మా కంప్యూటర్లో మానిటర్ ఉంది, మీ స్కూల్ పేరు ఉంది, మీ స్కూల్ లోగో అవన్నీ ఉన్నాయి, మీ స్కూల్ లోపల బుక్లు ఉన్నాయి. బుక్స్లు అరే రీసెంట్ గా గవర్నమెంట్ ఆమోదించిన బుక్సే కదా. పాత పుస్తకాలు అవుట్డేటెడ్ ఉన్నాయి. తర్వాత అప్పుడు గవర్నమెంట్ రిటర్న్ చేయొచ్చు కదా, మీరు డిఓ ఆఫీస్ పంపించచ్చు కదా, పుస్తకాలు- డిఓ ఆఫీస్ పెట్టొచ్చు కదా. మేడం మా దగ్గర ఈ పుస్తకాలు రిటర్న్ ఇచ్చే సిస్టమ్ ఎక్కడ లేదు. ఏ పుస్తకాలు కానీ అంటే టెక్స్ట్ మీరు బుక్స్ చేయలేదు మాత్రమే. కాబట్టి ఏ అకాడమిక్ ఇయర్ కు ఆ అకాడమిక్ ఇయర్ ఎక్కువన్నా తక్కువన్నా సర్దుబాటు చేసుకుంటాం. ఎక్కువ వస్తే రిటర్న్ చేస్తాం, తక్కువ వస్తే తీసుకుంటాం. అదే మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఆ బుక్స్ మిగిలినప్పుడు రిటర్న్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఆ బుక్స్ లో అవుట్డేటెడ్ బుక్స్, పోర్షన్ మారింది, కాలం మారింది. ఎప్పుడో 10-20 ఏళ్ల క్రితం ఉన్న మీరు ఎంఈఓ పుస్తకాలు అవి. చెప్పొచ్చు కదా, మేడం మా దగ్గర ఈ బుక్స్ ఉన్నాయి, డేట్ అయిపోయినాయి ఉన్నాయి కదా, మేము తీసేస్తామా? మరి ఇచ్చిన ఎంఈఓ గారు కూడా సమాచారం ఎంఈఓ ఇచ్చిన. సమాచారం లేదంటున్నారు కదా. ఎంఈఓ గారికి సమాచారం ఇచ్చిన, డిఓ గారికి సమాచారం ఇచ్చిన, స్కూల్ కాడికి ఒక తీర్మానం రాసుకున్న, తీర్మానం రాసే స్క్రాప్ అని పిలిచి ఆ స్క్రాప్ అంతా ఇచ్చినాం మనకు. ఇంతకి ఇంకా మాట్లాడలే. ఆ ప్లాట్ వేసుకొని వెయిట్ చేస్తాను తీసుకోకండి. ఇంతలోన ఇదంతా ఎవరో చేసి అది ఇదంతే ఇదంతా హంగమా చేస్తున్నట్టున్నారు అంతే తప్ప ఇంకా రూపాయి తీసుకోలేదు మేము వాళ్ళ నుంచి. మేమేమంటున్నాం అంటే దళిత పిల్లలకు విద్యను కంప్యూటర్ విద్యను అందకుండా చేస్తున్నారు మీరు. దళిత పిల్లలకు కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర 5 కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే మిగతా కంప్యూటర్లు అమ్మేస్తారా? మిగతా కంప్యూటర్ అమ్మలేవి. అవి అమ్మనప్పుడు అవి నాకంటే ముందే తీసి మీరు అమ్మనప్పుడు outdated computers అవి, outdated computers నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ రాకంటే ముందే, ఎంఈఓ ఆఫీస్ కు నేను ఇక్కడ రాకంటే ముందే, నేను అక్కడ రాకంటే ముందే తీసి అక్కడ వేసిన మీరు అమ్మిండ్రు. విడిభాగాలు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. అవన్నీ మొత్తము మీరు రాకముందు అవి అసెంబ్లీ చేసి నడిపేయడానికి చేయడానికి లేదు. కంప్యూటర్ అనేది మ్యాటరే కాదు ఇది. ఇప్పుడు కంప్యూటర్ మ్యాటర్ కాదని మీరు అంటున్నారు.